సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. రెగ్యులర్ గా ఫాలో అవుతావు బిగ్ బాస్ అయితే? చూస్తా ఉంటాం. అమ్మ చూస్తారు కాబట్టి చూస్తా ఇంట్లో. ఓకే. సో ఎవరు అనుకుంటున్నావు విన్నర్ ఈసారి? ఈ సీజన్ అయితే ప్రిడిక్టబుల్ లేదబ్బా. అవునా? ఎందుకంటే రెగ్యులర్ గా చూడట్లేదు నేను. అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ అలా అలా Winner name హాల్లో చెప్- అటు ఇటు తిరుగుతూ విన్నర్ నేమ్ ఈ వీక్ చెప్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. హాల్లో అటు ఇటు తిరుగుతూ చూడటమే కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ గా చూడట్లేదు. ఓకే. సో కుక్కలు పెంచుతావు కదా? ఆ డాగ్స్ ఒకటి ఉంది ప్రస్తుతానికి. ఆ. ఇట్స్ ఏ క్రాస్ బ్రీడ్ అన్నమాట. ఓకే. జర్మన్ షెపర్డ్ అండ్ ల్యాబ్ మిక్స్. ఓకే. ఎలా ఉంటది ఆ కుక్క? చాలా కామ్. అది ఆ. అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్టే ఉంటది. వెరీ అంటే అఫెక్షనేట్. క్రాస్ బ్రీడ్ ఎందుకని ఆ థాట్ ఎందుకు వచ్చింది? థాట్ ఏం లేదు. అండ్ యాక్చువల్లీ మేము చూడటానికి వెళ్ళినప్పుడు పప్స్‌ని యాక్చువల్లీ మా అక్క వాళ్ళ బాబుకి పప్స్ అంటే అటు చిన్నపిల్లాడు ఆడు జస్ట్ అప్పటికి ఇంకా 1 ఇయర్, 1.5 ఇయర్ ఉంది. సరే వాడిని తీసుకొని వెళ్దామని చెప్పి మా అక్క, నేను, మానస, బాబు ఎళ్ళామన్నమాట. వాళ్ళ కలీగ్ వాళ్ళ ఇంట్లో కుక్కలు పుట్టినాయి అన్నమాట. మ్మ్. సో ఎళ్తే వాడు కాసేపు దాంతో ఆడుకున్నాడు. దీంట్లో ఈ చిన్న పప్పు వచ్చి కాసేపు మానసతో ఆడుకుంది. మ్మ్. సో తనకు నచ్చింది. సరే నచ్చింది కదా అని చెప్పి తీసుకొని వచ్చాం. లైక్ ఫిబ్రవరి 13th వెళ్ళాం. సరే వాలంటైన్స్ డే గిఫ్ట్ కదా అని చెప్పి తనకి తీసుకున్నాం సో అన్నమాట. ఇప్పుడు అది పెరిగి పెద్దదే ఇంతదైపోయింది. ఆల్మోస్ట్ లైక్ 8.5 ఇయర్స్ అవుతుంది. 8.5 years అయిపోయింది. హ్మ్. వావ్, సూపర్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్ను ప్రేమించే మీ రూరల్ ప్రేక్షకులకి? నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతారు కాబట్టి అంటే నేను ఎమోషనల్ అవ్వాలి అనుకొని రాలేదు బేసికల్లీ టు బి Yes. ఫ్రాంక్. నిజం తెలియాలని వచ్చా. నిజం కూడా ఇప్పుడు నాకు తనకి తెలిస్తే చాలు. జనాలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బికాస్ లైక్ అంటే ఒక పర్స్పెక్టివ్ లో కొంతమంది ఏంటంటే అపోహలు ఉన్నాయి. సో వీళ్ళు ఈ రీజన్ వల్ల విడిపోయారేమో, ఈ రీజన్ వల్ల విడిపోయారేమో అని చెప్పి. మా ఇద్దరి మధ్య విడిపోయేంత రీజన్స్ కూడా ఏం లేవు. జస్ట్ తెలియని గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది అంతే. తను వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. అదే ఒకే ఇంట్లో ఉండుంటే అసలు ఇంత ప్రాబ్లం కూడా అయ్యి ఉండేది కాదు. ఎప్పుడో we would have solved it and lived happily together. ట్రై చేయి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఉండటానికి చిన్నగా. ఏది నువ్వు వెళ్ళి ట్రై చేయి చిన్నగా ఉండటానికి. చేస్తున్నా. ఆ? ఐఎమ్ ట్రయింగ్. ఆ? ఐఎమ్ ట్రయింగ్. హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా ఇప్పుడు. హైదరాబాద్లోనే ఉంటున్నాను. మ్మ్. చెప్తారు అంటే చాలా మంది అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. సలహాలు ఆర్ ఈజీ. బట్ ప్రాక్టికల్లీ ఒక పర్సన్ అవునవును. దాన్ని ఎక్స్పీరియన్స్ చెప్పడం చాలా easy. చేస్తున్నప్పుడు అన్ని సిచ్యువేషన్స్, సినారియోస్ అనుకూలంగా ఉండవు. సో ఎనీహావ్ మానస, యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, మీ ఇద్దరు కలవాలని, మీ ఇద్దరు కలిసి ఉండాలని కొన్ని కోట్ల మంది ఆడియన్స్ అనుకుంటున్నారు. డెఫినెట్గా మీ ఇద్దరు కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్రీతం పిల్లలతో ఎంత హ్యాపీగా స్పెండ్ చేసే టైం ఇప్పుడు. పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళ చిన్న చిన్న నవ్వులు, మాటలు అవన్నీ చూస్తున్నప్పుడు ఐఎమ్ మిస్సింగ్ దెమ్ అలాట్. రేపు పొద్దున మేబీ ఫినాన్షియల్ గా బెటర్ అవ్వచ్చు కానీ జరిగిపోయిన ఈ టైం అంతా కూడా లైక్ కాన్ గెట్ బ్యాక్. అదొక్క బాధ చాలా ఉంది నాకు. సో అయిపోతుంది. డేస్ ఆర్ పాసింగ్. పెరిగిపోతున్నారు. లైక్ ఐ హావ్ బీన్ మిస్సింగ్ దెమ్ ఫర్ పాస్ట్ 1.5 ఇయర్. అంటే ఈ 1.5 ఇయర్లో ఎన్ని హగ్స్, ఎన్ని కిస్సెస్, ఎన్ని నైట్స్ వాళ్ళతో ఉండటం మిస్ అయ్యాను. అర్థమవుతుంది పెయిన్. మ్మ్. డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేయాలి. పిల్లలకి నాన్న లేని లోటు అనేది చాలా కష్టం. అంటే నాన్న దూరంగా ఉన్నాడు, నాన్న ఉన్నా కానీ మన దగ్గరికి రాడు అనేది వాళ్ళ మైండ్లో పడకూడదు ఎప్పుడు కూడా. అలా అంటే ఇంకా పడకూడదు. ఒకవేళ పడే టైం ఉన్నా కానీ నువ్వు వాళ్ళతో కలిసిపోవాలని మనస్ఫూర్తిగా ఐఎమ్ కోరుకుంటున్నాను. హోపింగ్ ఐ విల్ హ్యావ్ మై కిడ్స్, ఐ విల్ హ్యావ్ మై వైఫ్ టుగెదర్ అండ్ మళ్ళీ ఇంకోసారి మీరు నలుగురం కలిసి ఒక ఒక ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వద్దరు. ఓకే. సో థ్యాంక్ యూ. సంక్రాంతికి కలిపి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సో డెఫినెట్గా మీరు కలుస్తారనే నమ్మకం నాకుంది. దేవుడు ఉన్నాడు పైన, అన్నీ ఇలా చేసేస్తాడు. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం. లైఫ్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, యాజ్ ఎ డైరెక్టర్గా నిన్ను చూడాలని, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ నిన్ను ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బుడి. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.